ఫ్రెండ్స్, అత్తకోడళ్ళ వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చింత చిగురు కందిపప్పు తాలింపు చూపిస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు, ముందుగా మనం 1 కప్పు చింత చిగురు తీసుకోవాలి, 1 కప్పు కందిపప్పు, కొద్దిగా పసుపు, ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిర్చి, ఇక మిగతావన్నీ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ కందిపప్పుని కొద్దిగా వేపుకోవాలండి. మనం ఈ పప్పుని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట, కమ్మదనం వస్తుంది ఇంటి పప్పులకి. పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఈ పప్పుని కొద్దిగా వాటర్ పోసుకుని సాఫ్ చేసేద్దాం. ఒకసారి వాటర్ తీసేసి మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే పప్పు కడగలేదు కదా. ఇప్పుడు మనం వాటర్ తీసేద్దాం. పప్పు ఇలా కడిగేసుకోవాలి. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడు చింత చిగురు. ఈ చింత చిగురు మనకి సంవత్సరంలో ఒక్కసారి వస్తుందండి మనకి, ఎందుకంటే ఇది సీజన్ వేర్గా వచ్చేది కాబట్టి మళ్ళీ చింత చిగురు దొరకదు. మీరు ఎప్పుడు దొరుకుతున్న ఐటమ్స్ అప్పుడు తింటూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేద్దాం. ఇది 3 విజిల్లు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. పప్పు అయిపోయిందండి, ఇదిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దించేసుకుందాం. ఇది మనం లాంగ్ విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పప్పు తొందరగా ఉడకదు. పులుపేస్తే చింత చిగురు పులుపు కదా, తొందరగా ఉడకదు. ఇప్పుడు మనం ఈ పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం కారం వేయం కాబట్టి ఆ ఎండుమిర్చి, ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అన్నమాట దీంట్లో. మళ్ళీ పోపులో కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇది సంవత్సరానికి మనకు ఒక్కసారి దొరుకుతుందండి చింత చిగురు. మీరు కూడా మీ ఏరియాలో దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఈ చింత చిగురుతో మా అత్తయ్య గారు ఒకటి చేసేవారు, చెప్పమంటారా? నవ్వకుండా ఉంటారంటే చెప్తా. ఎండ్రాయిలు తలకాయలు వేసి చింత చిగురుతో పచ్చడి చేసేవారు. నాకు అసలు తెలియదు అది. చాలా టేస్ట్గా ఉంటుందండి అది. మా అత్తయ్య గారు వాళ్ళు అదే చేసుకుంటే ఇప్పుడు కూడా మా చిన్న అత్తయ్య గారు చేస్తూ ఉంటారు. ఆ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తింటే. మనం ఎప్పుడు సిటీల్లో తెలియదు కానీ విలేజ్లో మాత్రం కంపల్సరీ ఇట్లాంటి వంటలు చేస్తారు. మీరు కూడా విలేజ్ వెళ్ళినప్పుడు మీ అత్తయ్యలు ఉంటే, అమ్మమ్మలు ఉంటే వాళ్ళతోటి చేపించుకోండి. ఎండ్రి తలకాయలు, చింత చిగురు పచ్చడి శనికాయలు వేసి నూరుతారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈసారి వెళ్తే. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి కొంతమంది, కానీ నేను ఉల్లిపాయలు వేయలేదు, ఎల్లుల్లిపాయలు వేస్తున్నా. అది మీ ఆప్షన్, నచ్చితే. నాకంటే నచ్చలేదు అందుకే వేయలేదు. అది ఉల్లిపాయలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి.
తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులో వేసేద్దాం. మంట తగ్గించుకుని వేయండి. చూసారా, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసి తింటే చింత చిగురు పప్పు, కందిపప్పు చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాలింపు అయిపోయిందండి. ఒక్క 2 minutes బాయిల్ వచ్చే వరకు ఉంచుదాం. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఇక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక వేడి అన్నంలో వేసుకుని జామ్ అంటే తినేయచ్చు. రెడీ అండి. పుల్లటి చింత చిగురు కందిపప్పు తాలింపు. ఇది వేడి అన్నంలో వేసుకుని తినండి. తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి.